జీవితం నేర్పిన పాఠం. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో కొన్ని తెలుసుకుంటూ ఉంటారు. మనం కూడా కొన్ని గమనిస్తూ ఉంటాం. ఆ గమనించిన విషయాలను కూడా మిగతా వాళ్ళకి చేరవేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను అన్నమాట నేను. ఇక్కడ వచ్చేసి మనం సాధారణంగా గమనిస్తే ప్రతి ఇంట్లో గడియారం ఉంటుంది. ఆ గడియారంలో డివిజన్స్ ఉంటాయన్నమాట. 12 డివిజన్ ఉంటుంది, 3 ఒక ఉంటుంది, తర్వాత 6 ఉంటుంది, మళ్ళీ 9 ఉంటుంది, మళ్ళీ 12 ఉంటుంది. అంటే ఇవన్నీ బ్యాటరీ గడియారం సక్రమంగా నడవాలంటే బ్యాటరీ కావాలి. ఆ బ్యాటరీ యొక్క పవర్ అనేది దాన్ని 12 నుంచి 3కు తీసుకొస్తుంది, 3 నుంచి 6కు తీసుకొస్తుంది, 6 నుంచి 9 తీసుకొస్తుంది, మళ్ళీ 9 నుంచి 12కి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే 6కు వచ్చిన ముళ్ళు కొద్ది సమయం తర్వాత 12కు చేరుకోగా మానదు, కంపల్సరీ చేరుకుంటుంది. ఎలా చేరుకుంటుంది? బ్యాటరీలో పవర్ ఉంటేనే మీ బ్యాటరీ పనిచేస్తుంది. పనిచేయడం వల్ల మీకు 6లో ఉన్న ముళ్ళు 12 కూడా చేరుతుంది. అదేవిధంగా మనిషిలో కూడా పని చేయాలనే దృక్పథం ఉండాలి, లక్ష్యాన్ని చేరుకోవాలనే దృక్పథం ఉండాలి. అప్పుడే మీరు మీ యొక్క ఎనర్జీని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల యూ కెన్ రీచ్ టు 12 అనమాట. అంటే మీరు 12కు చేరుకోగలరు. 12కు చేరుకున్న తర్వాత మనం అక్కడ కూడా ఎనర్జీ అవసరం. ఎందుకంటే 12కు చేరుకున్న ముళ్ళు ఈజీగా గ్రావిటేషనల్ పుల్ వల్ల, అంటే మీకు బ్యాటరీ ఆ రెసిస్టెన్స్ను కమ్ చేయకపోతే గ్రావిటేషనల్ పుల్ను, అంటే గ్రావిటీని, అంటే గురుత్వాకర్షణ శక్తిని నిలువరించకపోతే 12కు వచ్చిన ముళ్ళు కూడా 6కు రావడం ఈజీగా పడిపోతుంది అనమాట. అంటే ఇంకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ముళ్ళు 12 దగ్గర రిటైన్ చేయాలా, దాన్ని అక్కడ 12 దగ్గర ఆగాలన్నా కూడా దానికి ఒక పవర్ కావాలి. ఆ పవర్ కూడా బ్యాటరీలో ఉన్న ఎనర్జీ ద్వారా ఏర్పడుతుందన్నమాట. కాబట్టి మనిషి జీవితంలో కూడా కంపల్సరీ కృషి, ఒక ఎనర్జీ ఉంటేనే మీరు ఈ స్థానాలను సక్రమంగా చేరుకోగలరు. లేదంటే కంట్రోలింగ్, అంటే మీ యొక్క పవరు మానిటరింగ్ లేకపోతే మీరు ఆ యొక్క గడియారం యొక్క టైంను కంట్రోల్ చేయలేదు బ్యాటరీ లేకపోతే. కాబట్టి ప్రతి మనిషి ఈ గడియారాన్ని డైలీ చూడడం వల్ల ఒక విషయం గమనించాలి. 12 అంటే ఈ బ్యాటరీ ఉంది మనకు. కొందరికి ఏమవుతుందంటే లైఫ్ లాంగ్ బ్యాటరీ మార్చుకోవడం వల్ల సక్రమంగా గడియారం పనిచేస్తుంది. అదేవిధంగా మన లైఫ్లో తొంగి చూసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఉన్నాం మనం, ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. 6లో ఉన్నామని బాధపడిపోకూడదు. ఏదో ఒకనాడు మనం 12కి వెళ్తాం. 12కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రిలాక్స్ కాకూడదు, దాన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఆ విధంగా ప్రతి మనిషి కష్టపడితే సాధించినది అంటూ ఏది ఉండదన్నమాట. ప్రతి ఒక్కరూ గడియారాన్ని చూసుకొని నడవడం చాలా మంచిది.